హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 అయితే త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఇప్పటి వరకు ఎవరినైతే సెలబ్రిటీస్ని అప్రోచ్ అయ్యారో వాళ్ళ లిస్ట్ ఈ వీడియోలో ఉంటుందన్నమాట. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఈ లిస్ట్ చూసిన తర్వాత మీ ఫేవరెట్ పర్సన్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వెయిట్ చేస్తున్నారో లేదో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి బిగ్ బాస్ సీజన్ 10 కోసం. ఫస్ట్ వచ్చేసి కావ్యశ్రీ గారు. కావ్యశ్రీ గారిని అయితే చాలా రోజుల నుంచి తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడైతే నిఖిల్ ఉన్నాడో అప్పుడే ప్లాన్ చేశారు వైల్డ్ కార్డ్గా కూడా, కానీ అది కుదరలేదు. ఇప్పుడైతే అంతకు ముందర నెక్స్ట్ సీజన్ వినపడింది, ఇప్పుడు వినపడుతోంది. ఈసారి అయితే కావ్యశ్రీ గారిని అయితే అప్రోచ్ అయ్యారు. ఆవిడ వచ్చే కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కావ్యశ్రీ గారు. కావాలంటే ఇక్కడ ఫోటో వేస్తా చూడండి. ఈవిడే కావ్యశ్రీ, సీరియల్ ఆర్టిస్ట్. అలాగే నిఖిల్ వీళ్ళకి మ్యారేజ్ అవుతుందని అన్నారు, కానీ అది క్యాన్సిల్ అయింది అనుకుంటా. ఇంకా సెకండ్ వచ్చేసి తేజస్విని గారు. తేజస్విని గారిని కూడా చాలా రోజుల నుంచి తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు అప్రోచ్ కూడా అయ్యారు ఆవిడని, కానీ ఆవిడ రాలేదు, బిజీగా ఉన్నారు. అమర్దీప్ వచ్చాడు, అమర్దీప్ ఫుల్ నెగిటివ్ అయ్యాడు. ఆ తర్వాత కొంచెం ఆలోచించారు, ఒక 2 సీజన్లు. ఇప్పుడైతే రావడానికి ఛాన్స్ ఉంది. కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో చేస్తున్నారు. వాళ్ళని అప్రోచ్ అయ్యారు కాబట్టి ఈసారి కొంచెం లేడీ విన్నర్ కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. అంటే మనం చెప్పినంత మాత్రం లేడీ విన్నర్ కాదు, జనాలకు నచ్చితేనే అవుతుంది. కానీ ఎక్కువ కొంచెం పర్ఫామ్ చేసిన లేడీ విన్నర్ అయ్యేకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. ఇంతకు ముందర ఏదైతే తనుజ గారు లాస్ట్ వరకు వచ్చేసి అవ్వలేదో దాన్ని బేస్ చేసుకొని ఈసారి కొంచెం ఎవరన్నా కానీ తేజస్విని గారనే కాదు, కావ్యశ్రీ గారనే కాదు, ఎవరన్నా కొంచెం పర్ఫామ్ చేసిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్ కూర్చొని పెట్టి విన్నర్ చేసే కూడా అవకాశం ఉంది. ఈసారి లేడీ కంటెస్టెంట్స్ అలాగే కమెడియన్స్కి విన్నర్ అయ్యేకి ఎక్కువగా ఛాన్సెస్ ఉందన్నమాట. ఇంకా థర్డ్ వచ్చేసి ఎక్కువగా ట్రోల్ అయ్యాడు ఫస్ట్ మూవీతోనే, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. ఈయన అందరికీ తెలుసు, ఫుల్ ట్రోలింగ్ అయితే అయింది. ఇప్పటికి 3 మూవీస్ ఏమో చేశాడు. ఈయన కూడా వచ్చే అవకాశం ఉంది. చూద్దాం, వచ్చిన తర్వాత ఆ ట్రోలింగ్ తగ్గి ఇతను మంచోడరా అలా కాదరా అనిపించుకుంటాడా, లేకుంటే ఇంకా ఎక్కువ ట్రోల్ అవుతాడా. టీఆర్పీ మటుకు బాగా వస్తుంది ఇతని గురించి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని అయితే అప్రోచ్ అయ్యారు. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఏదైతే వాళ్ళు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో వసంతి అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు విన్నర్స్ అయ్యారు. వాళ్ళకి ఫుల్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఇంకో 2 నెలల్లో బిగ్ బాస్ రాబోతోంది. దాంతో ఇంకా రెట్టింపు చేసుకోవడానికి ఈయనైతే వస్తున్నాడు. గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడతాడు. కొంచెం అగ్రెషన్ ఎక్కువ, ఇక్కడ కంట్రోల్ చేయడానికి వసంతి కూడా లేదు. టీఆర్పీ ఇచ్చే కంటెస్టెంట్ ఈయన. నటరాజ్ మాస్టర్ తర్వాత ఎక్కువ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో టీఆర్పీ ఇచ్చిందంటే, ఎక్కువ మాట్లాడుకునిందంటే ఈయన గురించే మాట్లాడుకున్నారు. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి అవసరం కాబట్టి ఈయన అప్రోచ్ అయ్యాడు. ఈయన కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఈయన కరెక్ట్ 100% వస్తాడు పవన్ కళ్యాణ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచినే నూకరాజ్ కూడా ఈసారి 100% వచ్చే క్యాండిడేటే. ఇతను కూడా బాగానే కంటెంట్ ఇచ్చాడు, బాగా గేమ్స్ ఆడాడు. కానీ ఆసియాని కొంచెం తక్కువ చేస్తున్నాడని కొంచెం నెగిటివ్ అయితే ఇతనికి ఉంది. చూద్దాం, బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చిన తర్వాత గేమ్స్ ఓడిపోతే అస్సలు తీసుకోలేడు. ఈయన పవన్ కళ్యాణ్ అంతే, నూకరాజు అంతే. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు సీజన్ 10కి వస్తే, ఎందుకంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో కలిశారు కాబట్టి. చూద్దాం ఇద్దరు బాండ్ ఎలా ఉంటుంది. ఇద్దరు ఏదన్నా ఓడిపోతే తీసుకోలేరు, ఎక్కువగా అగ్రెషన్ చూపిస్తారు, బాగుంటుంది. నూకరాజు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అభిమానిక గారు. నాకు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో అభిమానిక వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, వీళ్ళే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఓవర్గా రియాక్ట్ అవ్వలేదు. ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడారు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడారు, బాగా బిహేవ్ చేశారన్నమాట. వీళ్ళే నా దృష్టిలో విన్నర్ కానీ రన్నర్ కానీ అయి ఉండాలి. కానీ వీళ్ళైతే అనవసరంగా ఎలిమినేట్ చేసి అయితే పంపించేశారు. ఈసారి అభిమానిక గారు అయితే వచ్చే అవకాశం ఉంది. అప్రోచ్ అయ్యారంట, ఆవిడని కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సుహాసిని గారు కూడా ఒక 2 సీజన్స్ నుంచి అనుకుంటూనే ఉన్నారు. చాలాసార్లు వినపడింది కానీ రాలేదు. ఈ సీజన్ వచ్చే అవకాశం ఉంది. కుక్కు జాతరత్నాలు సీజన్ 2లో చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్కి వచ్చే అవకాశం ఉంది. ఈవిడ కూడా సీరియల్ ఆర్టిస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే దాంట్లో చేస్తున్న పల్లవి గౌడ గారు కూడా కుక్కు జాతరత్నాలు సీజన్ 2లో చేస్తున్నారు. ఈవిడ కూడా సీరియల్ ఆర్టిస్ట్. ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈవిడని కూడా అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ఇంతమందిని అప్రోచ్ అయిన వాళ్ళు వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది, వాళ్ళు రావాలా వద్దా అని. కొందరిని అడుగుతారు, కొందరు ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకుంటే రారు. ఇప్పటికైతే వీళ్ళందరినీ అప్రోచ్ అయితే అయ్యారు.